హాయ్ అందరికీ నమస్కారం అండి. హ్యాపీ వెల్కమ్ బ్యాక్ టు స్కూల్స్. ఈ 2025, 26 సంవత్సరం నూతన అకాడమిక్ ఇయర్ విజయవంతం కావాలని ఆశిస్తూ మరోసారి హ్యాపీ వెల్కమ్ తెలియజేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనం స్టూడెంట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ గురించి తెలుసుకోబోతున్నాము. 2024-25 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులను ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయవలసి ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫిఫ్త్ ఈ విధంగా ప్రోగ్రెషన్ చేయవలసి ఉంటుంది. అది యూడేస్ ప్లస్ పోర్టల్ చేయవలసి ఉంటుంది. గత సంవత్సరం కూడా అదే విధంగా చేశాము. మరి ఈ సంవత్సరం కూడా ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ డౌట్స్ వస్తాయి స్కిప్ చేస్తే, కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసే ముందు కూడా ఏం చేయాలని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ వీడియో కంప్లీట్ గా వాచ్ చేయండి. ముందుగా యూడేస్ ప్లస్ పోర్టల్ ఓపెన్ చేయండి. యూడేస్ ప్లస్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. వచ్చాక రైట్ సైడ్ లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు లాగిన్ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏ స్టేట్ కి సంబంధించిన మాడ్యూల్లో లాగిన్ కావాలనుకుంటున్నాం అని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ స్టేట్స్ పైన సెలెక్ట్ చేసి గో పైన క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేస్తే మన తెలంగాణకు సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. మేనేజ్మెంట్, స్కూల్ డైరెక్టరీ ఉంటుంది, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చేయాల్సింది స్టూడెంట్ మాడ్యూల్లో చేస్తాం కాబట్టి ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ పైన చివరి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు స్టూడెంట్ మాడ్యూల్ కి సంబంధించిన లాగిన్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేశాక ఏం ఆప్షన్ వస్తుందని మీకు ఇప్పుడు ఒక పాఠశాల లాగిన్ తీసుకొని నేను చూపిస్తాను. ఇది పాఠశాలకు సంబంధించిన లాగిన్ కాగానే మీకు ఇక్కడ అటెన్షన్ అని చెప్పి నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. అంటే 2025-26 ఇయర్స్ కి సంబంధించి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందని చూపిస్తుంది. మీరు ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి రెడ్ కలర్ లో కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు మన ఈ ప్రజెంట్ కరెంట్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అయింది. ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ డాష్ బోర్డ్ లో మీకు క్లాస్ వైజ్, సెక్షన్ వైజ్ ఎన్రోల్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎన్రోల్మెంట్ 0 చూస్తుంది. ఎందుకంటే 2025-26 ఇంకా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేయలేదు కాబట్టి స్ట్రెంత్ అనేది మీకు చూపించట్లేదు. మీ ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిన తర్వాత అదే రోజు కాకుండా నెక్స్ట్ డే ఈ రిపోర్ట్ అనేది అప్డేట్, అక్యురేట్ డేటా అనేది అప్డేట్ కావాలంటే నెక్స్ట్ డే అయితే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ అనేది చేసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ లో మెనూ చూసుకోండి. మెనూలో స్కూల్ డీటెయిల్స్ ఉంది కానీ స్కూల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సెక్షన్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళండి. ఈ సెక్షన్ మేనేజ్మెంట్ లో ఏంటంటే మీరు ఇదివరకు ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది, లాస్ట్ ఇయర్ ఇబ్బంది అయింది, ఒకవేళ సెక్షన్స్ అవసరం ఉండే అంటే కనుక మీరు కొత్త సెక్షన్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీరు సెక్షన్స్ యాడ్ చేయండి. ముందుగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంటే ముందు ఇక్కడ సెక్షన్స్ యాడ్ చేయండి. ఒకవేళ సెక్షన్స్ అవసరం లేదు, లాస్ట్ ఇయర్ అనవసరంగా యాడ్ అయ్యాయి, లేదు స్ట్రెంత్ తగ్గింది, ఇప్పుడు సెక్షన్ అవసరం లేదంటే కనుక ఇక్కడ ఇది ఒకటే సెక్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ 2 సెక్షన్స్ ఉంటే కింద చూపిస్తుంది. ఆ రెండవ సెక్షన్ కి మీకు డిలీట్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ సెక్షన్ అవసరం లేదంటే కనుక డిలీట్ చేయండి. కాబట్టి ఫస్ట్ సెక్షన్ చూసుకోండి. ఎందుకంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ కొంచెం సెక్షన్స్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ సెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఓకే, ఇక్కడ సెక్షన్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయంటే మీరు నెక్స్ట్ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది వస్తుంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేయండి. ఈ ప్యానల్ అనేది వెళ్ళిపోతుంది. కొంచెం స్క్రీన్ అనేది పెద్దగా కనిపిస్తుంది. ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ పైన ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది కానీ గో పైన క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 to 25-26 అనేది ఈ స్క్రీన్ చూపిస్తుంది. చూపించాక ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏ క్లాస్ వాళ్ళని
చేయాలి అనుకుంటున్నాం అని. ఎగ్జాంపుల్గా ఒక క్లాస్ చూపిస్తాను. సెక్షన్ అడుగుతుంది, సెక్షన్ సెలెక్ట్ చేసి గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కింద లిస్ట్ వస్తుంది, ఆ స్టూడెంట్స్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్ కి ఆప్షన్స్ అడుగుతుంది. ఏం ఆప్షన్స్ ఉంటాయి? మనం అప్డేట్ చేయాల్సిన ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రోగ్రెస్ స్టేటస్ ఒకటి అప్డేట్ చేయాలి, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అప్డేట్ చేయాలి, తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండ్ అయ్యాడు, స్కూలింగ్ స్టేటస్ ఇది ఇక్కడ అప్డేట్ చేసేసి తర్వాత ఇక్కడ సెక్షన్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీతో చేయవాలి. మీరు ఈ డీటెయిల్స్ ని కనుక మీరు ప్రొఫార్మాలో రెడీ చేసుకుని ఉంటే కనుక మీకు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఈజీ అవుతుంది. ప్రోగ్రెషన్ స్టేటస్ లో ప్రమోటెడ్ బై ఎగ్జామ్, స్టూడెంట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ప్రమోట్ అయ్యడానికి ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఎగ్జామ్ లో వచ్చిన పర్సెంటేజ్, తర్వాత నంబర్ ఆఫ్ డేస్ వచ్చాడు, తర్వాత స్కూలింగ్ స్టేటస్, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ. అంటే నేను ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ డేటా సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఆప్షన్ అనేది ఒకటే చూపిస్తుంది. అంటే లెఫ్ట్ అంటే ఫిఫ్త్ అయిపోయింది, ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి వేరే ఆప్షన్ లేదు, వేరే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అప్పర్ ప్రైమరీ అయితే కనుక ఫిఫ్త్ ఉన్నా కూడా నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూపిస్తుంది, సేమ్ స్కూల్లోనే ఉండాలనుకుంటున్నాడు అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది అప్పర్ ప్రైమరీ స్కూల్కి అయితే. ఎందుకంటే అప్పర్ ప్రైమరీలో సిక్స్త్ కూడా ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఇంకొక ఆప్షన్ ఎక్స్ట్రాగా చూపిస్తుంది. ఇక్కడ సేమ్ స్కూల్లో కంటిన్యూ కావాలనుకున్న ఆప్షన్ చూపిస్తుంది. వాళ్ళైతే ఆప్షన్ ని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయిపోయింది, ఇది ఫిఫ్త్ క్లాస్ కాబట్టి ఏం ఎంటర్ చేయలేదు, ఇక మార్క్స్ ఎంటర్ చేయండి, అటెండెన్స్ చేసి అప్డేట్ పైన క్లిక్ చేయండి. లేదు వేరే ఆప్షన్ అయితే ఏమొస్తుందో చూద్దాం. నాట్ ప్రమోటెడ్ అండ్ రిపీటెడ్. నాట్ ప్రమోటెడ్ అనగానే ఇక్కడ క్లాస్ చూడండి, సేమ్ ఫిఫ్త్ క్లాస్ ఉంది. మనం ఇది వరకు ప్రమోటెడ్ అనగానే ఇక్కడ సిక్స్త్ క్లాస్ చూపించింది, నాట్ ప్రమోటెడ్ అనగానే మళ్ళీ సిక్స్త్ చూపిస్తుంది, ఆల్రెడీ ఫిఫ్త్ చూపిస్తుంది. ఆల్రెడీ ఫిఫ్త్ ప్రమోట్ కాలేదు కాబట్టి సేమ్ క్లాస్ లో రిపీట్ అవుతాడు కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ అనే చూపిస్తుంది. లేదు ప్రమోట్ చేశాము వితౌట్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ సిక్స్త్ చేంజ్ అవుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ అడగదు, ఇక వితౌట్ ఎగ్జామ్ అనగానే ఇక్కడ పర్సెంటేజ్ అడగదు, అటెండెడ్ డేస్ ఉంటే వేస్తారు. తర్వాత లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సెక్షన్ అప్డేట్ చేస్తారు, అప్డేట్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ నాట్ ప్రమోటెడ్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి. నాట్ ప్రమోటెడ్ అంటే సేమ్ స్కూల్ ఉండాలి, మళ్ళీ ఫిఫ్త్ సేమ్ మళ్ళీ చదవాలి కాబట్టి స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ అనే ఆప్షన్ ఎక్స్ట్రా వచ్చింది. చూడండి ఈ విధంగా ఆప్షన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సెక్షన్ అప్డేట్ చేయండి, తర్వాత అప్డేట్ పైన క్లిక్ చేయండి. అప్డేట్ పైన క్లిక్ చేయగానే మీకు డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ రాగానే ఆ స్టూడెంట్ డాటా అనేది కంప్లీట్ అయిపోయి ఇక్కడ డన్ ఉంది కదండి, డన్ పైన డన్ అనే ఆప్షన్ గ్రీన్ కలర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక స్టూడెంట్ యొక్క డాటా ఈ విధంగా ఈ అవసరమైన కాలమ్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అందరు విద్యార్థులు చేయాలి. కంప్లీట్ గా స్కూల్లో ఉన్న విద్యార్థులను కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి క్లాస్ కి ప్రతి తరగతికి చివరిలో ఫైనలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫైనలైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫైనలైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వస్తే కనుక మీకు ఇక్కడ వ్యూ సమ్మరీ అని ఉంటుంది, అంటే స్టూడెంట్ వైజ్ గా ఎవరెవరిది అయింది కాలేదని ఇక్కడ చూసుకోవచ్చు సమ్మరీ. నెక్స్ట్ ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ ఇక్కడ ఎంతమంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వస్తే కనుక మీకు ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్ పైన టిక్ చేసిన తర్వాత రైట్ టిక్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడు క్లిక్ చేయాలంటే ప్రతి క్లాస్ లో మీరు ఫైనలైజేషన్ పూర్తి చేసిన తర్వాత ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మీ పాఠశాల యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీ పాఠశాలకు సంబంధించిన ప్రోగ్రెషన్ యాక్టివిటీని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.